ఇరగొట్టామా? మీకు ఒక ఫోటో పంపించారు రాజు గారు, ప్లే చేయండి. అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తున్నప్పుడు వీడియో అది. ఇంకోటి జోగి రమేష్ ఇంట్లోకి వెళ్ళి పెట్రోల్ బాంబులు వేసాం మేమా? ఈరోజు ఆయన తయారు చేసినటువంటి కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబ సభ్యులు సార్ వారంతా. ఆయన వల్ల ఆస్తులు పోగొట్టుకొని హాస్పిటల్ పాలైన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా. మాకేంటి సంబంధం? ప్రతి ఒక్క దానిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొస్తే ఇలాగే ఉంటది. మీ మొహాలు చూసి నవ్వుతున్నారు, అట్లా జనాలు మీ మొహాలు చూసి నవ్వుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసాలని నవ్వుతున్నారు. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి నవ్వుల పాలు అయిపోయారు ఇప్పటికే. మీ మొహాలు చూసి నవ్వుతా ఉన్నారు, ఇంకా నవ్వుతా ఉన్నారు. మీ మొహాలు చూసి నవ్వుతా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని చూసి నవ్వుతా ఉన్నారు. మీ నోట్లో నుంచి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనే మాటలు చూస్తా ఉంటే నవ్వుతా ఉన్నారు. ఈ రోజు జనం నువ్వు నవ్విన దానికంటే ఎటకారంగా నవ్వుతా ఉన్నారు. నీకంటే ఎటకారంగా నవ్వుతా ఉన్నారు. జోగి రమేష్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు కావచ్చు, జోగి రమేష్ గారి వల్ల హాస్పిటల్ పాలైన వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ రోజు వచ్చి జోగి రమేష్ నిలదీయాలని వచ్చారు. మాకేంటి సంబంధం? మాకేంటి సంబంధం? వంశీ గారు జోగి రమేష్ ఇంటి మీద దాడి ఇలా మద్యం వాళ్ళు కాదు, నారా లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేశారు, అందుకనేసి ఇలా దాడి చేశారు అంటున్నారు. అని చేస్తేనే కదా సార్ వీళ్ళకి మైలేజ్ వచ్చేది. అది చెప్తేనే కదా వీళ్ళకి మైలేజ్ వచ్చేది. సార్ దానికి చెప్తా. రాజు గారు చెప్పమంటారా సమాధానం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బాధింప ప్రతి ఒక్కడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండానే పట్టుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కడు ఈ రోజు తెలుగుదేశం జెండానే పట్టుకున్నాడు. అక్కడ తెలుగుదేశం జెండాలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండానే పట్టుకున్నాడు. 2019 అధికారంలోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ జెండానే పట్టుకున్నాడు. అక్కడ కామన్ గా కనిపిస్తాయి. మరి మాకేంటి సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కరు రాష్ట్రంలో తెలుగుదేశం